రోజు మన జిల్ జిల్ జిగా టీం ఉంది ఏలూరులో. జిల్ జిల్ జిగా స్పెషాలిటీ మీ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కుర్రకారుతో కేకలు పెట్టించి ఉత్సాహం నింపడం మా స్పెషాలిటీ. అలాగే ఇప్పుడు మేమున్నాం ఏలూరులో. మరి ఇక్కడ స్పెషాలిటీ తెలియాలిగా. ఏలూరు విజయవాడకి అతి దగ్గరగా ఉన్న పట్టణం. 72 అడుగుల ఎత్తుండే బుద్ధ విగ్రహంతో నగరానికే శోభ తెప్పించినట్టుగా ఉండే బుద్ధ పార్క్ ఏలూరులో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇంకా ద్వారకా తిరుమల, గుంటుపల్లిలో ఉండే కొల్లేరు సరస్సు కూడా ఏలూరుకి అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇలా ఆత్మీయతకు ఆనందానికి నిలయమైన ఈ ఏలూరులో కుర్రాళ్ళు ఎలా ఉంటారో మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. అందుకే వాళ్లతోనే ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం ఆడి పాడబోతోంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. హాయ్ బాయ్. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణపతి గణపతి ముందుగా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు మనం వచ్చేసాం ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చూస్తుంటే నిజంగా ఈ రోజు ఫుల్ టు అండ్ ఎనర్జీగా. అండ్ ఎక్కడ తమ్ముడు ఎనర్జీ ఏది? అదనమాట. సో వీళ్ళు బేసిక్ గా ఎప్పుడు మన జిల్ జిల్ జిగా సరదాగా కేరిందలతో అండ్ డిఫరెంట్ సాంగ్స్ తో గడుస్తుంది. కానీ ఈ రోజు మన జిల్ జిల్ జిగా కొత్తగా మరి డివోషనల్ టచ్ తో స్టార్ట్ కాబోతుంది. అందుకే కదా ఈ రోజు మనం చాలా ట్రెడిషనల్ గా ఉన్నాం. చూసారా, అమ్మాయిలు కూడా ఎంత చక్కగా నిండుగా 16 ఏళ్ళ ఆడపిల్లల్లాగా చీరలతో లంగా వండిలతో రెడీగా ఉన్నారు. అమ్మాయిలు ఇలా ఉండడం కామన్, అబ్బాయిలు. అండ్ అదే విధంగా ఈ రోజు మన బొజ్జ గణపతిని స్మరిస్తూ మన జిల్ జిల్ జిగా స్టార్ట్ చేద్దామా? ఓకే, సో మరి ఈ రోజు ఫస్ట్ మనం గేమ్స్ లోకి వెళ్తున్నాము. బట్ దానికంటే ముందు కొన్ని టాస్క్స్ చేపిద్దాము గర్ల్స్ తో బాయ్స్ తో. అయితే ఫస్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి కొంచెం అంత కంఫర్టబుల్ గా అనిపించకపోవచ్చు. అందుకని మనం కొన్ని టాస్క్స్ ఇద్దాము. బాయ్స్ కి కొన్ని టాస్క్స్, గర్ల్స్ కి కొన్ని టాస్క్. లైక్ పాట పాడాలి, మాట్లాడాలి, డైలాగ్స్ చెప్పాలి, డాన్స్ చేయాలి, ఇలాంటివి. సో మరి అలాంటి టాస్క్ తో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో మరి ఈ రోజు టాస్క్ ఇచ్చేస్తున్నాను నేను బాయ్స్ కి. అయితే ట్రెడిషనల్ గా ఉన్న బాయ్స్ ని నేను చూస్ చేసుకుంటా. నేను కూడా అంతే. సో మా గర్ల్స్ కూడా ట్రెడిషనల్ గా వచ్చారు. సో మరి వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే నితిన్, నాకు ఒక పాట పాడాలని ఉంది. నితిన్, ఏ పాట పాడాలని ఉంది? ఏదో ఒక పాట పాడేస్తావా? సో మాకు కూడా అదే కావాలి, వినాయక చవితి రోజు కాబట్టి. వినాయకుడి పాట కాదు. సో వీళ్ళని చూస్తుంటే కళకళలు ఆడుతుంది. సో కళకళలు కిలకిలలు కొత్తగా చేరను మా ఎదగూటికి. చాలా కళకళలు ఆడుతుంది. ఇటు మీ గ్రూప్ గానీ మా గ్రూప్ గానీ కలర్ఫుల్ గా ఈ రోజు వచ్చేసారు. అలాంటి టాస్క్ చేద్దాం. సో మరి ఫస్ట్ గా బాయ్స్ కి ఇచ్చేసే నీ 3 టాస్క్. షూర్. ఓకే, సో మరి బాయ్స్ తో స్టార్ట్ చేద్దామా ఈ రోజు సరదాగా? చేద్దాం, ఎందుకంటే ఎప్పుడు మా గర్ల్స్ చేస్తున్నారు కాబట్టి. ఈ రోజు మరి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కాబట్టి పవన్ కుమార్ హ్యాపీ వినాయక చవితి. సేమ్ టు యూ. సో పవన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో పవన్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు వినాయకుడు ప్రత్యక్షం అయితే ఏమి కోరుకుంటావు? నేను ఏది కావాలంటే అది వచ్చేలా కోరుకుంటాను. అలా కాదు, ఏమేమి కావాలో మాకు చెప్పు,
ఓకే, సో ఇప్పుడు నేను వినాయకుడు అనుకో. మంచి బెంచ్ కార్ కావాలి. బెంజ్ కార్ ఉంటే అమ్మాయిలు వస్తారు గానీ సొమ్ములు రావు. ఇంకా ఫస్ట్ సబ్జెక్ట్ పాస్ కావద్దా? గోవిందా గోవిందా. సబ్జెక్ట్లు అలాగనే అయిపోతాయి. కాన్ఫిడెన్స్ ఉంది. నెక్స్ట్ మంచి పోరి కావాలి. అంతే, ఇంకేం లేవు. లేవా? మనోడిది ఆశలు ఎక్కువ ఏం లేవు. అసలు దేవుడు నీ కోరికలు విని అందరికన్నా, ప్రపంచంలో అందరికన్నా నీకు చాలా తక్కువ కోరికలు ఉన్నాయని ఇప్పుడే ప్రత్యక్షం ఎలా ఉన్నాడు. సూపర్, దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ మరి మా నెక్స్ట్ గర్ల్స్ నుంచి టాస్క్ మొదలు పెడదాం. మరి ఫస్ట్ గా ఏం టాస్క్ వచ్చిందో చూద్దాం. సో మనీషా, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో మరి నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. మనీషా డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో మరి మ్యూజిక్ రెడీయా? మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం, వాన వాన వల్లప్ప తిరుగుదామిలా. టాస్క్ ఏంటంటే నితిన్ తో ఎలా అయినా డాన్స్ చేయించు అనే టాస్క్ అయినా చెప్పనా? బేసిక్ గా మా అమ్మాయిలకి సపోర్ట్ అనమాట. నేను పక్క నుండి చేస్తున్నాను. కాదు నితిన్, ఆ అమ్మాయి నీకు సపోర్ట్ చేసినట్టుంది కానీ నువ్వు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినట్లేదు. ఎలా అయినా నో ప్రాబ్లం, మొత్తం ఒక గ్యాంగ్ కాబట్టి. మరి నెక్స్ట్ టాస్క్ చేయడానికి బాయ్స్ నుండి ఎవరు వస్తున్నారో చూద్దాము. సురేష్ కి వచ్చిన టాస్క్ ఏంటి? సో సురేష్ కి వచ్చిన టాస్క్ నిజంగానే డైలాగ్ చెప్పాలి. ఏ డైలాగ్? పవన్ కళ్యాణ్. కొన్నిసార్లు రావడం లేట్ అవుద్ది కానీ ఈసారి రావడం మాత్రం పక్కా. ఎనీవేస్ మరి బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ కొట్టాలి. మరి నెక్స్ట్ గర్ల్స్ నుండి ఎవరు వస్తున్నారు? ఓకే, మరి ఊహాకు వచ్చిన టాస్క్ వాళ్ళ ఇంటి పని మనిషి మీద పెత్తనం చెలాయించాలి. సో మీ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి మీద పెత్తనం ఎలా చెలాయిస్తావు అలా. ఓకేనా? పని మనిషి ఇక్కడ ఉంది. ఇందు పని మనిషి అంట కావాలంటా? నీదే పని మనిషి మోహన్, నువ్వైతే బాగా సరిపోతావు. నో ప్రాబ్లం, పని మనిషి దొరికింది. మంచి పని మనిషి. లేదు, నీదే పని మనిషి మోహన్. మనిషి అంటే పని మనిషి అనుకున్నాను నేను, పని తెలిసిన మనిషి అనుకున్నాను. రైట్, గో హెడ్. ఏంటి తుడిచేది? అక్కడ ఏది దుమ్మంతా అక్కడే ఉంది. కళ్ళే ఉన్న పోయినాయా? కళ్ళద్దాలు పెట్టుకొని చూడు, అవి ఎక్కడ దుమ్ములేదే. కాఫీ తీసుకురా వెళ్ళి. కాఫీయా? పని మనిషి అన్నావు, ఇప్పుడు వంట మనిషిని చేస్తున్నాను. వంట చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? వంట మనిషి కాదు కదా నేను, పని మనిషి. పని మనిషి వంట మనిషి అన్ని నువ్వే. అవునా? నువ్వు ఇచ్చే జీతానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అసలు ఆ జీతమే ఎక్కువ. మళ్ళీ ఇంకా 3 నెలల నుంచి జీతం ఇవ్వలేదు. ఫస్ట్ జీతం ఇచ్చి ముందు ఇచ్చానుగా. ముందు పోయి బాత్రూమ్ కడిగిరాపో. నీ బాత్రూమ్ కడిగి గంట సేపు అయింది. నీ కళ్ళు వెళ్ళి నీ బాత్రూమ్ కడగను నేను కడగదలుచుకోలేదు. ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు డబ్బులు ఇచ్చావు. పని మనిషి ఓనర్ నువ్వు అసలు ఓనర్ కాదు, వచ్చిన పేయింగ్ గెస్ట్. మా ఇంటి పక్కన అండి అమ్మాయి నేర్పిస్తుంటే వచ్చారు. ఓహా, ఏంటి బంధువులు మీ ఇంటికి వస్తే మీ పని మనిషి ఏంటంటున్నావు? చుట్టాల్లో మూసుకొని కూర్చోక 2 రోజులు ఉండి తినిపోక ఏంటి మాటలు? మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుండి ఒక టాస్క్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చేస్తుంది.
శిరీషకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో శిరీషకి వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా, దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచాలి. కలవని పదం కలిసింది మనసా, ముగియని కథ నిలిచారు మనసా. ఊపిరి సగం నీ కోసమేగా, నీలో నీ సంతోషం నాలో సంగీతం. హులాలా నీతోనే హులాలా, నీ వల్లే ఎదగాలో తేలేలా. హులాలా అనే నీతో హులాలా, నీ వల్లే ఓకే దట్స్ వండర్ఫుల్. టాస్క్స్ ఫినిష్ చేసేసుకున్నాము. సో ఎనీవేస్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. ఓకే సో సూపర్ గా పర్ఫార్మ్ చేసేసారు మన గర్ల్స్ అండ్ బాయ్స్ టాస్క్స్. సో మరి నెక్స్ట్ సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు ఓ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ బై శ్రావణి. లెట్స్ వెల్కమ్ హర్. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా, తలపును లేపాలిగా పాలా. పరదాలి తీయక పరుపే దిగనీయక, అవలింపాయింతగా మేరా. కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక, గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక, పలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. ఓకే శ్రావణి సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ లవ్లీ. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు మరి గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో ముందుగా ఈ రోజు మనం వెళ్ళబోయే గేమే పరుగు పరుగు. ఓకే సో మరి ఈ పరుగు పరుగు గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 4, గర్ల్స్ నుంచి 4 అండ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. చాలా కలర్ఫుల్ బంతి పూల దండలు అండ్ ఫిష్ శాండల్స్. సో ఎనీవేస్ ఇందు మరి ఫస్ట్ గా మరి పరుగు పరుగు గేమ్ ఆడాలంటే మరి బాయ్స్ నుండి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుండి 4 మెంబర్స్ రావాలి. సో మరి బాయ్స్ నుంచి 4 ఎవరు చేస్తున్నారో చూసేద్దాము. మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో 4 మెంబర్స్ కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఈ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేద్దామా? చేసేద్దాం. అండ్ గర్ల్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు అండ్ ఇందు చేతిలో దండలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఫిష్ శాండిల్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడు మన పరుగు పరుగు కొత్తగా డిఫరెంట్ గా ఆడటానికి ఈ రోజు మనం వచ్చేసాం. బేసిక్ గా ఎప్పుడు మన పరుగు పరుగు వెళ్ళటం, బాల్ తీసుకొని రావటం. కానీ ఇందు ఈ రోజు మన బొజ్జగనపై అక్కడ ఉన్నాడు కాబట్టి సో మన వాళ్ళు ఈ 4 ఫిష్ శాండిల్స్ వేసుకొని నా చేతిలో ఉన్న బంతి పూల దండలు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చక్కగా గణపైకి దండ వేసి పరిగెత్తుకుంటూ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడికి వచ్చి మీ ప్లేస్ లో నుంచునే వరకు టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో మరి ముందుగా అర్థమైందా? పరుగు పరుగు గేమ్ ఆడటానికి గర్ల్స్ వస్తున్నారా, బాయ్స్ వస్తున్నారా? బాయ్స్ వస్తారు. So let's start the game from 3 to 1. 3, 2, 1, go! Okay, so మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. So let's start the game from 3 to 1. 3, 2, 1, go!
ముందు మరి ఫస్ట్ వాళ్ళ స్కోరింగ్ ఏంటి, ఎవరు గెలిచారని తెలుసుకునే ముందు మరి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. మరి పరుగో గేమ్ వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. మరి ఫస్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సాయి కిరణ్ గేమ్ ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ గా ఉంది. సో ప్రవీణ్ ఏంటి గేమ్ ఎలా ఉంది? పంచుడు పోద్దని భయం వేసింది. అది చాలా చాలా జెన్యూన్ గా అనిపించి చెప్పాడు ఆన్సర్. నీ ఫ్రాంక్నెస్ నచ్చింది. ఫైనలీ గేమ్ యు ఎంజాయ్. నీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఈశ్వర్ ఏంటి గేమ్ పరిస్థితి? యాక్చువల్ గా అందరం కలిసి వెళ్తారు అనుకున్నాం. అక్కడ సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు పిలిచేశాడు, నువ్వేరా అని. ఓకే, సో ఫైనలీ ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. సో పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది చాలా, ఎక్కడ పడిపోతామా అని. ఆడుతుంటే థ్రిల్లింగ్ గా ఉంది. సో ఎనీవేస్ మన పరుగో గేమ్ హౌ డు యు ఫీల్, ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా కొత్తగా ఉంది. మౌనిషా నీకు మన గేమ్ ఎలా అనిపించింది? జింగ్ జింగ్ అమేజింగ్. ప్రియాంక గేమ్ ఎలా అనిపించింది? ఈ రోజు వినాయక చవితి స్పెషల్ కదా, గేమ్ అంత స్పెషల్ గా ఉంది. స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, సో మరి ముందుగా మీ బాయ్స్ స్కోర్ ఏంటి? యా మా బాయ్స్ చేశారు 20 seconds లో, అండ్ మా గర్ల్స్ చేశారు 18 seconds లో. సో ఎనీవేస్ గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టేసి వాళ్ళని చీరప్ చేసేద్దాం. థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. బట్ దానికంటే ముందు ఓ సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ తో గర్ల్స్ నుంచి నీలిమా వచ్చేస్తుంది. సో నౌ లెట్స్ వెల్కమ్ నీలిమా. సో మరి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ తో, సూపర్ ఎక్స్ప్రెషన్స్ తో, బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని నీలిమ వినాయక చవితి పర్వదినాన అద్భుతంగా మనందరినీ అలరించింది. సో మరి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఆ బెలూన్ బ్లాస్ట్ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. ముందుగా బాయ్స్ నుంచి ఆ ఇద్దరు ఎవరో చూసేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ నుండి కూడా ఇద్దరు గర్ల్స్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ చాలా చాలా సింపుల్. ఓకే, సో మీ ఇద్దరిలో ఒకరు అక్కడ ఒక గోని బస్తా కనిపిస్తుంది కదా, అక్కడ చక్కగా ఇలా ఒంగు ఉంటారనమాట. ఓకే, సో ఇంకొకరు ఇక్కడ ఈ బెలూన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒంగుని ఉన్న వాళ్ళ మీద బెలూన్ పెట్టి చక్కగా కూర్చొని పగలగొట్టాలి. ఓకే, సో పగలగొట్టిన తర్వాత ఎవరైతే ఒంగుంటారో వాళ్ళు వచ్చి ఈ బెలూన్ తీసుకుంటారు, పగలగొట్టిన వాళ్ళు ఒంగుంటారు. ఆల్టర్నేటివ్ గా పగలగొట్టుకుంటూ వెళ్తారు. అయితే 90 seconds లో ఎవరైతే బాగా పరిగెత్తుకొని వెళ్ళి బెలూన్స్ ని మాక్సిమం పగలు కొడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి గేమ్ ఆడడానికి ఫస్ట్ గా బాయ్స్ వస్తున్నారా, గర్ల్స్ వస్తున్నారా? మా బాయ్స్ మీకు ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాము. అవునా? యా, సో బాయ్స్ మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. గర్ల్స్ కదా, okay, so let's start the game from 3 to 1. Ready? Yeah. 3, 2, 1, go!
మరి బాయ్స్ చేశారు 11. సో మరి 90 seconds లో మరి వాళ్ళకన్నా ఎక్కువ చేయాలి. హియర్ వి గో, కమ్ ఆన్ గర్ల్స్. Get ready to give a smile. Get ready to do your style. Get ready to rock your life. Get ready, ready. Let's start the game from 3 to 1. 3, 2, 1, go. yes మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 7 బెలూన్స్. సో మా బాయ్స్ చేశారు 11 బెలూన్స్. ఎనీవేస్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, మనమే గెలిచేస్తాము. ఓకే సో మరి బాయ్స్ నుంచి విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాజశేఖర్ రెడీగా ఉన్నాడు. సో స్టార్ట్ మ్యూజిక్. లంబోదర అంబాసుత వెంకటేశ అడ్డంకులు అల్లంతకు తోసా నా కోరికని కానుక చేసేసా మీ దయ చూపరా గణేశ రాజా గణ రాజా జనమందరి వాడివి నువ్వంట రాజా మహారాజా నీలానే ఉండాలనుకుంటా పేరులో పేరులో నీతోనే నేను ఉంటా ప్రేమతోని జీవితం చివరంట నడవాలంట రాజా గణ రాజా జనమందరి వాడివి నువ్వంట రాజా మహారాజా నీలానే ఉండాలనుకుంటా. సో మరి వినాయక చవితి స్పెషల్ గా చాలా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ తో స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఒక వీణా వాణి రెడీగా ఉన్నారు. సో ఎవరు ఏంటో పేరు కనుక్కుందాం. హాయ్, పేరు వసుంధర. వసుంధర. సో వసుంధర రెడీగా ఉన్నారా? ఓకే స్టార్ట్. వసుంధర చాలా బాగా ప్లే చేసింది. సో వసుంధరకు ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. దట్ వాస్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఓకే సో మరి అందమైన వీణ పాట తర్వాత మనం ఒక అద్భుతమైన ఆటలోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమ్ ఇంత వీణ వాయించినంత క్లాస్ గా ఉండదు, అది మాస్ అన్నమాట. మాస్ కాదు, గర్ల్స్ లాగా క్లాస్ కాదు. సో ఎనీవేస్ మరి ఆ గేమ్ వచ్చేసి మాస్ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో ముందుగా బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరో చూసేద్దాం. బాయ్స్ వచ్చేసారు కాబట్టి మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. ఇంకా మనకి రావాల్సింది
మర్చిపోయా ఏంటి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తే వీళ్ళు గేమ్ అంటే అనేది ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి. ప్రాపర్టీస్ అక్కడ ఒక రింగ్ లోపల స్మైలీ బాల్ అండ్ ఇక్కడ ఒక రింగ్ అండ్ స్మైలీ బాల్ అండ్ రోప్. సో నా చేతిలో రోప్ ఉంది. సో అక్కడ కార్నర్స్ లో ఒక రింగ్, ఇక్కడ ఒక రింగ్, దాంట్లో స్మైలీ బాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ గేమ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మేము మాక్ చేసి చూపిస్తాం. నేను మొన్నే సుల్తాన్ మూవీ చూసాను, బాగా ఇన్స్పైర్ అయ్యాను. 3, 2, 1 గో. సో ఎనీవేస్ గర్ల్స్, మన మమ్మమ్మాస్ గేమ్ అర్థమైంది కదా. సో 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉంటాయి అండ్ 2 రింగ్స్ లో 2 బాల్స్ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ చూసారు మేము ఎలా ఆడామో. సో ఈ రోప్ ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేసుకొని మీరిద్దరు డ్రాగ్ చేసుకుంటూ గుంజుకుంటూ వెళ్ళి ఎవరు ముందుగా ఆ రింగ్ లో ఉన్న బాల్ ని పట్టుకుంటారో వాళ్ళే మన మమ్మమ్మాస్ లో విన్నర్స్. అది బాయ్స్ పట్టుకుంటే బాయ్స్ అండ్ గర్ల్స్ పట్టుకుంటే గర్ల్స్. ఎవరైతే తక్కువ టైం లో చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, సో మరి ఫస్ట్ బాయ్స్ ఆడతారా గర్ల్స్ ఆడతారా? గర్ల్స్ ఆడతారనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక నుంచి మీ ప్రతి ఒక్క గేమ్ బాయ్స్ ముందుకు వస్తున్నారు. ఈసారి మన గర్ల్స్ ముందుకు వచ్చి ఆడతారు చూడు. గర్ల్స్ ప్లీజ్ కమ్. ఓకే, సో మరి గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. చూద్దామా? సో మరి బాయ్స్ రెడీయా? మామ మాస్ చేయాలి మీరు. రెడీ, లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. బాయ్స్ రెడీగా ఉన్నారు. సో 3, 2, 1 గో. సో ఎనీవేస్ మొత్తానికి మన మమ్మమ్మాస్ గేమ్ లో ఎవరిది ఎంత తక్కువ స్కోర్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో మరి ఫస్ట్ గా మరి బాయ్స్ ఎన్ని సెకండ్స్ లో మరి చేశారో చూద్దాం. సో మరి మా బాయ్స్ చేశారు 1 minute 13 seconds లో. గర్ల్స్ మమ్మమ్మాస్ గేమ్ లో 1 minute 2 seconds లో చేశారు. ఇందు మరి మొత్తానికి మమ్మమ్మాస్ గేమ్ అయినందుకు మా గర్ల్స్ మంచి డాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నారు. సో మరి ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో జయలక్ష్మి మన ముందుకు వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్. వయసంతావానంట ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతావానంట జల్ 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 తోరా wonderful Jayalakshmi, thank you.
సో మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇంకో సూపర్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేస్తుంది. సో నౌ లెట్స్ సీ దట్. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ ఒకటి చెక్కలే, రెండు కిక్కులే, మూడు ఏ దొక్కలే ఏ అయినా కానీ చుక్కలే ఒకటి ఆ ఎక్కలే, రెండు ఆ కిక్కులే, మూడు ఏ దొక్కలే ఏ అయినా కానీ చుక్కలే. సో మరి పర్ఫార్మెన్స్ తర్వాత యాజ్ ప్రామిస్డ్ మనం ఒక మంచి గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఈ గేమ్ ట్విస్ట్లు, లక్, పర్ఫార్మెన్స్, ఫన్, ఎనర్జీ అబాబాబా ఒకటా ఇన్నున్నాయి. సో మరి ఆ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5, గర్ల్స్ నుంచి 5. ముందుగా బాయ్స్ నుంచి 5 ఎవరో చూసేద్దాం. బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఎస్ మన సై అంటే సై గేమ్ ఆడటానికి గర్ల్స్ సై అంటూ ముందుకు వచ్చేస్తున్నారు. 5 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో గేమ్ లోకి వెళ్ళాలంటే ఈ గేమ్ కి మెయిన్ గా కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇక్కడ చూస్తున్నారు బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ విత్ గ్రీన్ కార్పెట్ నిండా మనకి బోలెడన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. సో ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ ఏంటంటే ఈ 5గురిలో ఒకళ్ళు ఇందులో చక్కగా బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకున్నాక మిగిలిన 4 కార్నర్స్ లో ఇట్లా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసుకొని చక్కగా క్యారీ చేస్తూ ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్తారు. సో మ్యాట్ లో పడుకున్న వాళ్ళు ఈ గ్రీన్ కార్పెట్ మీద ఉన్న చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్ ఈ 3ని మాక్సిమం పిక్ చేస్తారు. అయితే కండిషన్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, చాలా ఫాస్ట్ గా రావాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని పిక్ చేసుకొని బ్యాగ్ లో వేసుకోవాలి మ్యాట్ లో. సో వచ్చేటప్పుడు మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో అనుకుంటారు ఈ గేమ్ లో ఎందుకు బేసిక్ గా వీళ్ళు అరే ఎక్కువ చాక్లెట్స్ పిక్ చేస్తే మనం విన్ అవుతాం అని. సో ఎవరు ఎక్కువ పిక్ చేసినా ఎట్ లాస్ట్ స్కోరింగ్ డిసైడ్ అయ్యేది ఫేట్ మీద అనమాట. సీక్రెట్ ఏంటి అనేది మేము ఇప్పుడే రివీల్ చేయము, గేమ్ అయిపోయాక రివీల్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. సో గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ స్టార్ట్ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3, 2, 1. 3, 2, 1 గో. ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దామా. సో ఫస్ట్ చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78. ఓకే, సో టోటల్ చాక్లెట్ 78. సో మరి నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. బాల్స్ 0 లేవు. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So total 12 fruits. Okay, so boys ready ga unnaru. So let's start the game from 3 to 1. 3, 2, 1, go. బాయ్స్ కౌంట్ చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 36 37 38 39 40 41 42 43 44 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, and 91. So total chocolates 91. So mari next fruits ani collect chesaro count cheddam. So fruits 1 2 3 4 5 6 7 8 9 10 11 12 fruits. And last ga balls. So balls any collect chesaro chuddam 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 balls. Okay, so మరి సాయి అంటే సాయి అయిపోయింది. గర్ల్స్ చేసేసారు, బాయ్స్ చేసేసారు. సో మా బాయ్స్ అనుకుంటున్నారు వావ్ మేమే ఎక్కువ కలెక్ట్ చేసేసాము, విన్నింగ్ అంతా మాదే అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు ఈ గేమ్ అంతా లక్ మీద ఆధారపడి ఉంటుందని. సో బాయ్స్ మనం ఎక్కువ సంబరపడద్దు, బికాస్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ లక్ అండ్ ఫేట్ ఫెస్టివల్. మరి దీని మీద స్కోర్స్ ఉంటాయి కొన్ని. యాక్చువల్ గా వీళ్ళు అనుకుంటారు చాక్లెట్స్ ఇన్ని కలెక్ట్ చేసాం కదా మేము విన్ అయిపోయామని, కానీ అలా కాదు. మనకి ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. సో ఒకవేళ గర్ల్స్ చాక్లెట్స్ 85 కలెక్ట్ చేస్తే 85 కి మన బాయ్స్ డిసైడ్ చేస్తారు స్కోర్ ఎంత అనేది. ఆ చిట్ లో నుండి ఒక స్లిప్ తీస్తారు. సో దాంట్లో వచ్చిన స్కోర్ తోని అండ్ మీరు కౌంట్ చేసిన చాక్లెట్స్ కి ఇంటూ చేస్తాం. సో 85 కలెక్ట్ చేస్తే 85 ఇంటూ సో దాంట్లో వచ్చిన చిట్ లో వచ్చిన స్కోర్ అన్నమాట. సో ఎనీవేస్ మరి ఎవరు ఎన్ని కలెక్ట్ చేశారు ఎంత స్కోరింగ్ అనేది ఇప్పుడు డిసైడ్ చేస్తాయి. ఇక్కడ మా దగ్గర 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ లో 3 స్కోర్స్ ఉన్నాయి. అంటే ఈ 3 చిట్స్ లో ఒక స్కోర్ చాక్లెట్స్ కి, ఇంకొక స్కోర్ బాల్స్ కి, ఇంకొక స్కోర్ ఫ్రూట్స్ కి. సో గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ తీస్తారు, బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ తీస్తారు. ఓకే, సో మరి ఫస్ట్ గర్ల్స్ స్కోర్స్. సో గర్ల్స్ మరి మీకు ఫస్ట్ చాక్లెట్ స్కోర్ కావాలా, బాల్ స్కోర్ కావాలా, ఫ్రూట్ స్కోర్ కావాలా? చాక్లెట్ స్కోర్ కావాలి. సో మరి మా బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. సూపర్ అన్నమాట. మాకు కావాల్సిన స్కోర్ వచ్చింది 78 into 100. ఓకే, సో మరి నెక్స్ట్ మీకు దేని స్కోర్ కావాలి? బాల్స్ లేవు కదా, సో ఫ్రూట్స్ ఆబ్వియస్లీ మేము బాల్స్ కలెక్ట్ చేయలేదు. ఫ్రూట్స్ కి మేము ఇచ్చిన కలెక్ట్ చేసాం 50. వావ్. ఇప్పుడు బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మీకు దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. బాల్స్. ఓకే, బాల్స్. సో బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 16 into 50.
fruits కి మీది చేసుకో 30. yes మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ స్కోరింగ్ కూడా అయిపోయింది సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోర్ ఏంటో చూసేద్దాం దానికంటే ముందు let's start the countdown from 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1 సో మరి మా గర్ల్ చేశారు 8400 wow what a score so మరి మా బాయ్స్ స్కోర్ 10260 యా మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై గేమ్ లక్ వీళ్ళకి వచ్చేసింది ఫస్ట్ టైం గెలిచారు అనుకుంటా అమ్మయ్య మొత్తానికి మా మీద ఏడ్చి తగిలింది సో చూసారు కదా బెలూన్ బ్లాస్ట్ లో మేమే గెలిచాము గేమ్స్ మేము అంతే ఓకే ఎనీవేస్ మరి సై అంటే సై గేమ్ విన్నర్స్ బాయ్స్ that's wonderful and super games and super energy super entertainment boys thank you so much and thank you ఓకే సో చూసారు కదా ఈ రోజు ఎంతో హుషారుగా ఆనందంగా సరదాగా సాగిపోయిన మన వినాయక చవితి స్పెషల్ జిల్ జిల్ జిగా అండ్ మన స్టూడెంట్స్ మరి రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నిజంగా మన ఈ రోజు జిల్ జిల్ జిగాలో ఫుల్ టు ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు అండ్ యాక్టివిటీస్ అయితే ఏంటి గేమ్స్ అయితే ఏంటి నిజంగా దట్ వాస్ ఫుల్ ఎనర్జీ ఎస్ సో అందుకే ఆ షేరింగ్ కూడా సక్సెస్ షేరింగ్ కూడా అంటే లైక్ ఒక గేమ్ వీళ్ళు గెలిస్తే ఇంకొక గేమ్ వాళ్ళు సో రెండు వాళ్ళు రెండు మేము రెండు గెలిచారు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గెలిచింది అనుకోవాలి ఒకసారి గట్టిగా క్లాప్ ఓకే వ్యూవర్స్ మరి ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా మరోసారి మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము until then this is me Indu and Nitin signing off take care and bye bye